ధర్మ సూక్ష్మాలు అవేవి అంటే ఏమిటి, అవి కొంచెం వివరంగా తెలుసుకుందాం. పంచమహాపాతకాలు అంటే ఏమిటి? ఈ ధర్మ సూక్ష్మాలలోనే మనకి ఇలాంటి విషయాలు తెలుస్తాయి. అవేమిటి? పంచమహాపాతకాలు అంటాం. అంటే ఏమిటి? బంగారాన్ని దొంగిలించటము, మత్స్యం సేవించటము, బ్రహ్మహత్య, గురుపత్నితో సరసము, ఈ 4 పాపాలు చేసేవారికి స్నేహం. ఈ 4 పాపాలు చేసేవారితో స్నేహం అన్నమాట. ఇవి పంచమహాపాతకాలు. ఈ పంచమహాపాతకాల్లో మనం అలా చేసేవారి యొక్క స్నేహం చేయటము మనకి అది కూడా పాపం అన్నమాట. అది 5వ పాపం. చూసారా? దుష్టులతో సాంగత్యం కూడా మహాపాతకం అన్నమాట. దేవతల వాహనాలు ఏమిటి? ఇప్పుడు ఇవి తెలుసుకున్నాం కదా, పంచమహాపాతకాలు ధర్మ సూక్ష్మాల్లో మనం తెలుసుకున్నాం. రెండోది, దేవతల వాహనాలు ఏమిటి? గంగా నదీ దేవికి మొసలి, యమునా నదీ దేవికి తాబేలు, ఇంద్రునకు ఐరావతం, చంద్రునకు వాయుదేవునకు లేడి, శివునికి వృషభము, సూర్యునకు 7 అశ్వాలు పూంచిన రథం, శనికి కాకి గ్రద్ద, లక్ష్మీదేవికి గుడ్లగూబ, రతి మన్మధులకు చిలక, బ్రహ్మ సరస్వతులకు హంస, పార్వతీదేవికి సింహము, అమ్మవారికి సింహము పెద్ద పులి, హనుమంతునికి ఒంటె అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి, పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? ఇది మనందరికీ వచ్చే క్వశ్చన్. అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహాపతివ్రత. ఆకాశం వైపు పెళ్లి సమయంలో చూపించి చెప్తారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసార జీవనం సుఖమయంగా కొనసాగుతుందని పండితుల నమ్మకం. మాఘమాసం పంచమాసాల కాలం తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కనపడదు. ఇప్పుడు రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలను చూడటం వల్ల కంటికి శక్తి పెరుగుతుందిట. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత బలపడుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం. శశిర వసంత గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున ఈ నక్షత్రం కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలి అనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వైపు చూడండి. ఈ క్వశ్చన్ మార్క్ ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.